ఈ క్రింది సంఖ్యలన్నింటిలోని అంకెలను వ్యతిరేక దిశలో వ్రాయగా ఏర్పడే సంఖ్యలను అవరోహణ క్రమంలో వ్రాయగా ఏర్పడు క్రమంలో 4వ సంఖ్యలోని అంకెల లబ్ధం ఎంత అంటున్నాడు. ఫస్ట్ అతను చెప్పినట్టు ఏంటంటే అంకెలను వ్యతిరేక దిశలో రాయాలి. అంకెలని వ్యతిరేక దిశలో రాయాలి. అంకెల్ని వ్యతిరేక దిశలో అంటే సేమ్ ఇందాక చేసినట్టు కదా, ఈ అంకెలు ఉంటాయి కదా, ఈ అంకెల్ని మనం వ్యతిరేక దిశలో రాయాల్సి ఉంటుంది. అంటే వ్యతిరేక దిశలో అంటే మనం ఆపోజిట్స్ అంకెలు. సో 153 ఉందనుకో 351 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 264 అనుకో 462 రాస్తాం. నెక్స్ట్ 397 అనుకో 793 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 781 ఉందనుకో 187 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 654 ఉందనుకో 456 రాస్తాం. ఓకే కదా, డిఫరెంట్ అంటే వ్యతిరేక దిశలో రాసేసినాం. వ్యతిరేక దిశలో రాసేసినాక అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నగా రాయాలి. పెద్ద నుంచి చిన్న అంటే ఇలా పెద్దోడు వాడు 793 ఫస్ట్, దాని తర్వాత పెద్దోడు వాడు 462 ఉన్నారు. ఓకే, దాని తర్వాత పెద్దలో 456, దాని తర్వాత పెద్దలో 351, దాని తర్వాత పెద్దలో 187. ఇలా రాసిన తర్వాత ఏర్పడు క్రమంలోని 4వ సంఖ్యలో, 4వ సంఖ్య అంటే ఇది మొదటిది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది, ఈ 4వ సంఖ్యలోని అంకెల లబ్ధం అంటే 351లోని అంకెల లబ్ధం 3 × 5 × 1. సో 3 × 5 = 15, 15 × 15. సో ఫస్ట్ ఆప్షన్.